ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూసారు కదా. ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అండ్ స్లో మోషన్ అండ్ ఇలాంటి బీట్ సింక్ ఎఫెక్ట్తో ఈ విధంగా వీడియో మీరు విత్ ఇన్ మినిట్లో ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఇలాంటి వీడియోస్ ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ వైరల్ అవుతాయి. ఓకే, సింపుల్గా నార్మల్గా వాకింగ్ చేసుకుంటూ మీరు ఇలాంటి వీడియోని షూట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ వీడియోని మీరు క్యాప్కట్ యాప్లో ఈజీగా ఎడిట్ చేసేయచ్చు. అండ్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. ఓకే, సో క్యాప్కట్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, లేటెస్ట్ వర్షన్ని. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలియదు అనుకుంటాను. మన సబ్స్క్రైబర్ అయితే రెగ్యులర్గా మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రోటాన్ VPNని కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది చాలా VPN యాప్స్. నచ్చిన VPN యాప్ని ఇన్స్టాల్ చేసి దాన్ని కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్ని ఇలాగే ఉంచేసుకోండి. సో ఏం చేయొద్దు. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసుకుంటే. ఓకే, అండ్ ఇప్పుడు మీకు టెంప్లెట్ ఇచ్చాను ఇక్కడ, క్యాప్కట్ టెంప్లెట్ అని. ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇది క్యాప్కట్ టెంప్లెట్ అఫీషియల్ వెబ్సైట్కి ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇది క్యాప్కట్ యాప్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు. సో 1 సెకండ్ వెయిట్ చేయండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు క్యాప్కట్ యాప్లో ఈ విధంగా క్యాప్కట్ యాప్లోకి వచ్చేసింది. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏదైతే మీ వీడియో ఉంటుందో వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నా గ్యాలరీలో వీడియో ఉంది ఇక్కడ. సో వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా వీడియోలో మనకు స్లో మోషన్ అండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా లోడింగ్ అవుతాయి. అండ్ స్లో మోషన్ కూడా అప్లై అవుతుంది ఇక్కడ. సో ఇది ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి. విత్ ఇన్ 1 మినిట్లో ఈ స్లో మోషన్ అప్లయింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, స్లో మోషన్ అప్లై అయిపోయింది. పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు సింపుల్గా ఫుల్ HD సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డన్ చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ రావద్దంటే ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే.